స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం GMAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 10 mm మందం ఉన్న మైల్డ్ స్టీల్ MS ప్లేట్లో టీ జాయింట్స్ చేయడం మరియు ఇన్స్పెక్ట్ చేయడం నేర్చుకుందాం. ఈ అంశం ముగింపులో మీరు నేర్చుకునేది 150 mm పొడవు, 50 mm వెడల్పు మరియు 10 mm మందం ప్లేట్లను సిద్ధం చేయడం నేర్చుకుంటాం. ప్లేట్లను టీ జాయింట్లుగా సెట్ చేయడం మరియు ట్యాగ్ వెల్డ్ చేయడం, గ్యాస్ మెటల్ ఉపయోగించి ఆర్క్ వెల్డింగ్ GMAW ప్రక్రియ ద్వారా వెల్డింగ్ చేయడం, వెల్డ్ అండ్ బీడ్ అపియరెన్స్లో లోపాలు ఉన్నాయేమో చూడడం. ఇప్పుడు GMAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 10 mm మందం ఉన్న మైల్డ్ స్టీల్ MS ప్లేట్పై టీ జాయింట్లను నిర్వహించడానికి మరియు తనిఖీ చేయడానికి అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రూల్, బాల్ పిన్ హ్యామర్, ఆఫ్ రౌండ్ ఫైల్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, పర్సనల్ సేఫ్టీ ఎక్విప్మెంట్, key or spanner, helmet type screen, angle grinder, gas regulator with flow meter, CO2 gas heater, shielded gas hosel, వెల్డింగ్ పవర్ సోర్స్, స్థిరమైన వేగం మరియు వోల్టేజ్ని నిర్ధారించే వైర్ ఫీడర్స్, సప్లై ఆఫ్ ఎలక్ట్రోడ్ వైర్, వెల్డింగ్ గన్, షీల్డింగ్ గ్యాస్ సిలిండర్ CO2, సురక్షితమైన బట్టలు వేసుకోండి. గ్రైండింగ్ చేస్తున్నప్పుడు సాధారణ గాగల్స్ ఉపయోగించండి మరియు గ్యాస్ కటింగ్ చేస్తున్నప్పుడు వెల్డింగ్ గాగల్స్ ఉపయోగించండి. గ్యాస్ కటింగ్ ద్వారా ప్లేట్లను 150 mm పొడవు, 50 mm వెడల్పు మరియు 10 mm మందంతో కత్తిరించండి. గ్రైండింగ్ ఉపయోగించి అంచులను తొలగించండి. ప్లేట్ల స్క్వేర్నెస్ తనిఖీ చేయండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ ద్వారా ప్లేట్ సర్ఫేస్ శుభ్రం చేయండి. ప్లేట్లను టీ జాయింట్గా సెట్ చేయండి. టార్చ్తో GMAW మిషన్ని సెట్ చేయండి. 0.8 mm డయా మైల్డ్ స్టీల్ పిల్లర్ వైర్ని ఉపయోగించండి. 90 నుండి 100 amps కరెంట్ని సెట్ చేయండి. కరస్పాండింగ్ వైర్ ఫీడ్ రేట్ మరియు 90 నుండి 20 ఆర్క్ వోల్టేజ్ సెట్ చేయండి. టీ జాయింట్ కోసం వెల్డింగ్ ప్లేట్లను ప్యాక్ చేస్తున్నప్పుడు వాటి మధ్య యాంగిల్ని 93 డిగ్రీ వద్ద ఉంచాలి. ప్రీ రన్ 1 డిగ్రీ, తద్వారా వెల్డింగ్ 90 డిగ్రీకి నియంత్రించవచ్చు. టీ జాయింట్ యొక్క రెండు చివర్లో కనీసం 10 mm పొడవుతో వెల్డ్ చేయండి. టీ జాయింట్ యొక్క రెండు చివర్లో కనిష్టంగా 10 mm పొడవుతో వెల్డ్ చేయండి. ప్లేట్ల స్క్వేర్నెస్ని తనిఖీ చేయండి. ఇప్పుడు GMAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 10 mm మందం మైల్డ్ స్టీల్ MS ప్లేట్లపై టీ జాయింట్ వెల్డింగ్ ప్రక్రియ చూద్దాం. వెల్డింగ్ పొజిషనర్ 45 డిగ్రీ వద్ద టాప్ వెల్డ్ ఉంచండి. తద్వారా వెల్డింగ్ ఫ్లాట్ పొజిషన్లో చేయవచ్చు. వెల్డింగ్ గన్ ప్రిపెండిక్యులర్ లంబంగా ఉంటుంది మరియు ఫార్వర్డ్ డైరెక్షన్ 5 నుండి 15 డిగ్రీ యాంగిల్ ముందుకు ఉంటుంది. 0.8 mm డయా మైల్డ్ స్టీల్ ఫిల్లర్ వైర్ని ఉపయోగించి టీ జాయింట్ యొక్క రూట్ రన్ను వెల్డ్ చేయండి.
స్ట్రింగర్ బిట్ వెల్డ్ టెక్నిక్ ఉపయోగించండి. టీ జాయింట్ కోసం రూట్ రన్ డిపాజిట్ చేయడానికి టార్చ్ను జాయింట్కు లంబంగా పెట్టుకోండి మరియు టార్చ్ను ఎడమ నుండి కుడి వైపుకు స్థిరమైన రేట్తో జాయింట్ బ్యాక్ హ్యాండ్ టెక్నిక్తో చేయండి. వెల్డింగ్ గన్ నిలువు రేఖ నుండి మెటల్ స్క్వేర్ వరకు 5 నుండి 15 డిగ్రీ ముందుకు మరియు సర్ఫేస్ నుండి 45 డిగ్రీ మధ్య ఉంచాలి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి బీడ్ శుభ్రం చేయండి. రూట్ రన్ను కవర్ చేసి స్ట్రింగర్ బీడ్ టెక్నిక్ని ఉపయోగించి రెండవ పరుగును డిపాజిట్ చేయండి. రెండవ పరుగు దిగువ ప్లేట్ మరియు రూట్ రన్ వెడల్పులో 3/2 భాగాన్ని కవర్ చేయండి. రూట్ రన్ కోసం ఉపయోగించే అదే వెల్డింగ్ పద్ధతిని ఉపయోగించండి. తక్కువ వ్యవధిలో వెల్డ్ యొక్క దిగువ టోయ్కి చేరుకున్నప్పుడు టార్చ్ను పాజ్ చేయాలి. తద్వారా గాలి వద్ద డెవలప్ చేయబడిన అండర్ కట్ సరిగా ఫిల్లర్ మెటల్తో నిండిపోతుంది. దిగువ మెటల్ అండర్ కట్ నివారించబడిందని మరియు ప్లేట్ మందం 10 mm లెగ్ పొడవును పొందారని నిర్ధారించుకోండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి బీడ్స్ శుభ్రం చేయండి. స్ట్రింగర్ బీడ్ టెక్నిక్ ఉపయోగించి రెండవ మాదిరిగానే మూడవ పరుగును డిపాజిట్ చేయండి. మూడవ రూట్ రన్ రెండవ రూట్ రన్ను కవర్ చేయాలి. ట్రావెల్ స్పీడ్ని సెట్ చేయండి. దాని ద్వారా హైట్ మరియు రీఎన్ఫోర్స్మెంట్ ఒకే విధంగా ఉంటుంది. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి బీడ్ శుభ్రం చేయండి. వెల్డ్ సర్ఫేస్లో ఏదైనా లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయండి. ఇప్పుడు మనం GMAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 10 mm మందం MS ప్లేట్పై టీ జాయింట్ను నిర్వహించడానికి మరియు తనిఖీ చేయడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. జాగ్రత్త, ప్లేట్ యొక్క అంచు కరిగిపోకుండా చూసుకోండి. రూట్ రన్ కోసం ఉపయోగించిన దాని నుండి ఆర్క్ వోల్టేజ్ను 1 వాట్ మరియు కరెంట్ను 5A తగ్గించండి. CO2 వెల్డింగ్ ప్రక్రియ అనేక మాలిన్యాలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉండదు కాబట్టి ప్లేట్ సర్ఫేస్ నుండి తుప్పు, పెయింట్, నూనె మరియు గ్రీస్ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. టార్చ్ నాజిల్ వెల్డ్ స్పేటర్లతో మూసుకుపోయినప్పుడు యాంటీ స్పాటర్ స్ప్రేని ఉపయోగించండి. ఇది చేయకపోతే వైర్ ఫీడ్ అస్థిరమైన ఆర్క్కి కారణమవుతుంది మరియు CO2 గ్యాస్ ప్రవాహం ఏకరీతిగా ఉండదని, దీని వలన వెల్డ్ మరియు సచ్ఛిద్రత వాతావరణం కాలుష్యం ఏర్పడుతుందని గమనించండి. 10 mm లెగ్ లెంత్ పొందినట్టు నిర్ధారించుకోండి. లోపాలను ఇప్పుడు చూద్దాం. కాన్వెక్సిటీ,
porosity. Uneven bead width. Cracks. Undercut. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది 150 mm లెంత్, 50 mm విడ్త్, మళ్ళా 10 mm థిక్ ప్లేట్స్ని రెడీ చేయడం, ప్లేట్లను టీ జాయింట్స్తో సెట్ చేయడం, మళ్ళా టాక్ వెల్డ్ చేయడం, గ్యాస్ మెటల్ ఉపయోగించి ఆర్క్ వెల్డింగ్ GMAW ప్రక్రియ ద్వారా వెల్డ్ చేయడం, వెల్డ్ మరియు బీడ్ అపియరెన్స్లో ఎర్రర్స్ ఉన్నాయేమో అని చూడడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.